let it hang, hang. Hang. Welcome to BVR Sir's classroom. Today's topic is VB theory, valence bond theory. Okay, valence bond theory is part of chemical bond chapter, and this chemical bond is meant for this first year semester 2 English medium students. Explanation in Telugu and English. Do remember that valence bond theory is equally useful for students studying intermediate and also appearing for competitive exams like NEET, IIT, JEE, and state level కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఎవరైనా కానీ దీన్ని ఫాలో అవ్వచ్చు, అందరికి కూడా యూస్ఫుల్గానే ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం. స్లైడ్లో చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బాండ్ స్ట్రక్చర్స్ని కానీ చూసినట్టయితే మన ఇవాళ లెసన్ ఏం చెప్పుకుంటాం అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. సిగ్మా బాండ్ ఫార్మేషన్, పై బాండ్ ఫార్మేషన్ ఎలా ఫామ్ అవుతున్నాయి ఏంటి, ఈ విషయాలు మనం డీటెయిల్గా చెప్పుకుంటాం అని చెప్పి అక్కడ మీకు సింబాలిక్గా అర్థమవుతుంది. I am B. Venkatrao and you are most welcome to my classroom. Valence bond theory. Valence bond theory degree students అయితే ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నటువంటి టాపిక్. అవే పాయింట్స్ మళ్ళీ కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో యూ విల్ ఫీల్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ దిస్ ఎక్స్ప్లెనేషన్. దిస్ థియరీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హైట్లర్ అండ్ లండన్ అండ్ ఇట్ వాజ్ డెవలప్డ్ బై పాలింగ్ అండ్ స్లేటర్. ఆ కాన్సెప్ట్ కూడా మీరు లోయర్ క్లాసెస్లో విన్నటువంటిదే. ద బేసిక్ అజంప్షన్స్ అంటే ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏంటి అంటే, అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్. వెన్ అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ ఇట్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కెమికల్ బాండ్. ఓకే, కోవలెంట్ బాండ్ అని చెప్పి అనుకుంటాం అన్నమాట. మోర్ ఓవర్, more the extent of overlap, more will be the strength of that particular bond. So ఆ రకంగా మీకు స్టార్ట్ చేసి ఉంటారు అప్పట్లోని. The bond is formed due to the interaction of valence electrons as the two atoms comes close to each other. So ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయంటే it is the valence electrons. Okay, the inner electrons do not participate in bond formation according to valence bond theory. సో ఓన్లీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. సో ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అంటే n-1, n-2 ఆ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చెయ్యవు అనేది వ్యాలెన్స్ బాండ్ థియరీ యొక్క సిద్ధాంతం. Atoms do not lose their identity even after the formation of the molecule. సో బాండ్ ఫార్మేషన్కి ముందు యాటమ్ ఏ రకమైనటువంటి ఐడెంటిటీని కలిగి ఉందో బాండ్ ఫార్మ్ అయిన తర్వాత కూడా అదే రకమైనటువంటి ఐడెంటిటీని కలిగి ఉంటుంది అని చెప్పి వ్యాలెన్స్ బాండ్ థియరీ చెప్తుంది. యాటమ్స్ డు నాట్ లూజ్ దేర్ ఐడెంటిటీ ఈవెన్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ మాలిక్యూల్. కానీ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో కంప్లీట్గా డిఫరెంట్ సెటప్ మనం స్టడీ చేస్తాం, అది తర్వాత చూద్దాం. ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్ ఈజ్ accompanied by release of energy. చూడండి, పాయింట్ 4th పాయింట్గా చెప్పుకున్నాం, కానీ నేను చెప్పే దాంట్లో ఇది 5th పాయింట్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ బాండ్ ఈజ్ అకంపనీడ్ బై రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. అంటే అర్థం ఏంటంటే వెన్ ఎవర్ టూ ఆటమ్స్ కమ్ క్లోజర్, ఓకే, సో ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అండ్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ కెమికల్ బాండ్. సో ఇలాగా కెమికల్ బాండ్ ఫార్మ్ అయినప్పుడు వాట్ హ్యాపెన్స్ మీన్స్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్ అని చెప్పంటున్నారు. Larger the decrease in energy, stronger will be the bond formation. So larger the decrease in energy అని ఎందుకన్నా అంటే ఇక్కడ when two atoms combine together, amount of energy is released to outside. When some amount of energy is released to the outside, what happens to the energy of the system? Energy of the system decreases. Larger the decrease in energy, stronger will be the bond formed. అంటే ఆ బాండ్ ఫార్మేషన్ ఎంత ఎగ్జోథర్మిక్ ఉంటే అంత స్ట్రాంగ్ బాండ్ ఫార్మ్ అవుతుంది అని చెప్పి మనం ఇక్కడ దీని ఈ పాయింట్ నుంచి అర్థమవుతుంది. ఓకే, సో ఆ బేస్ చేసుకుని అంటే
some amount of energy is released. When some amount of energy is released, then it results in the formation of a molecule, and a more stable molecule is formed when more amount of energy is released to the outside. అంటే exothermic process favors the formation of chemical bond formation అనేది ఒక డిస్క్రిప్షన్ మనకి అర్థమవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని, అంటే ఆ పాయింట్ ఆధారంగా చేసుకుని వ్యాలెన్స్ బాండ్ ట్రీట్మెంట్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్ ని స్టడీ చేద్దాం. సింప్లెస్ట్ ఉన్న అన్ని ఆటమ్స్ లోకి మనకి సింప్లెస్ట్ ఆటమ్ ఏది అంటే హైడ్రోజన్. ఈ రెండు హైడ్రోజన్ ఆటమ్స్ కానీ దగ్గరికి వచ్చి కెమికల్ బాండ్ ఫామ్ చేసే అనుకోండి, ఇట్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్. సో హైడ్రోజన్ మాలిక్యూల్ ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది, స్టెబిలిటీ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే యాంగిల్లో బ్రీఫ్ గా స్టడీ చేద్దాం. లెట్ us కన్సిడర్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఏ అండ్ బి. అంటే ఏ అనేది ఒక హైడ్రోజన్ ఆటమ్, బి అనేది అనదర్ హైడ్రోజన్ ఆటమ్ అని చెప్పి ఊహించుకోండి. అండ్ దీస్ 2 హైడ్రోజన్ ఆటమ్స్, దట్ ఈస్ ఏ అండ్ బి, ఆర్ అప్రోచింగ్ ఈచ్ అదర్. అవి రెండు కూడా ఒకదానికొకటి దగ్గరగా వస్తున్నాయి, రెండు హైడ్రోజన్ ఆటమ్స్ ఏ అండ్ బి. అండ్ మోర్ ఓవర్ దే ఆర్ హ్యావింగ్ న్యూక్లియై డిజైనేటెడ్ యాజ్ హెచ్ఏ అండ్ హెచ్బి. వాటిలో న్యూక్లియస్ ఉంటుంది కదా, హైడ్రోజన్ ఆటమ్ కాబట్టి న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ ని, అంటే ఏ యొక్క న్యూక్లియస్ ని హెచ్ఏ అని, బి యొక్క న్యూక్లియస్ నేమో హెచ్బి అని చెప్పి అనుకుందాం. అండ్ ద కరస్పాండింగ్ ఎలక్ట్రాన్స్, హైడ్రోజన్ లో ఏముంటుంది, ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ప్రోటాన్ ఏమో మనం న్యూక్లియస్ అన్నాం, ఇంకేమున్నది, ఆ ప్రోటాన్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఏ యొక్క ఎలక్ట్రాన్ ని ఈఏ అని, బి యొక్క ఎలక్ట్రాన్ ని ఈబి అని చెప్పి పిలుద్దాం. ఇది సో హెచ్ఏ అంటే ఏ యొక్క న్యూక్లియస్, హెచ్బి అంటే బి యొక్క న్యూక్లియస్, ఈఏ అంటే ఏ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్, ఈబి అంటే బి హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ అని చెప్పి అనుకోండి. when these two atoms come closer, new attractive and repulsive forces begin to operate. చూడండి ఎలా ఉందో ఆ పాయింట్ చూడండి, మీరు అండర్లైన్ చేయండి, అది రాసుకుంటే మీరు రాసుకోండి. when these two atoms come closer, these two atoms, the two hydrogen atoms which are supposed to form H2 molecule, when those two hydrogen atoms come closer, then what happens is new attractive and repulsive forces begin to operate. అంటే ఆ రెండు హైడ్రోజన్లు దగ్గరగా వస్తున్నప్పుడు వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ జనరేట్ అవుతాయి, అలాగే రెపల్సివ్ ఫోర్సెస్ కూడా జనరేట్ అవుతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ డామినేట్ ఓవర్ రెపల్సివ్ ఫోర్సెస్, అందు గురించే మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా రెపల్సివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎప్పటికీ కూడా హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది ఫార్మ్ అయ్యే ప్రసక్తే ఉండదు. కానీ యాక్చువల్ ప్రాక్టీస్ లో ఏం జరుగుతుంది, అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి, అలాగే రెపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి. అట్రాక్టివ్ ఫోర్సెస్ విల్ బి మోర్ దెన్ రెపల్సివ్ ఫోర్సెస్ అని చెప్పి ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆపరేట్ బిట్వీన్ ఎలక్ట్రాన్ ఆఫ్ ఆటమ్ ఏ అండ్ న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ బి. చూడండి ఎలా ఉందో, అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వేటి మధ్య ఆపరేట్ అవుతాయి, ఎలక్ట్రాన్ ఆఫ్ ఆటమ్ ఏ అంటే ఈఏ అండ్ న్యూక్లియస్ ఆఫ్ బి అంటే బి హైడ్రోజన్ ఆటమ్, దాన్ని హెచ్బి అన్నాం. అంటే దీని యొక్క, అంటే మొదటి హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ ఏమో రెండో హైడ్రోజన్ యొక్క న్యూక్లియస్ ని, అలాగే రెండో హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ ఏమో మొదటి హైడ్రోజన్ యొక్క న్యూక్లియస్ ని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. చూడండి అదే విషయం, అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆపరేట్ బిట్వీన్ ఎలక్ట్రాన్ ఆటమ్ ఏ అంటే ఈఏ అండ్ న్యూక్లియస్ ఆఫ్ బి, దాన్ని మనం హెచ్బి అన్నాం. అండ్ ఎలక్ట్రాన్ ఆఫ్ ఆటమ్ బి అంటే ఈబి అండ్ న్యూక్లియస్ ఆఫ్ ఏ, దాన్ని హెచ్ఏ అన్నాం అనమాట. అంటే దీని ఎలక్ట్రాన్ ఏమో దాన్ని, దాని ఎలక్ట్రాన్ ఏమో దీన్ని అట్రాక్ట్ చేస్తాయి. అలాగే రెపల్సివ్ ఫోర్సెస్ కూడా జనరేట్ అవుతాయని చెప్పి చెప్పాను. రెపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ న్యూక్లియస్ ఆఫ్ హెచ్ఏ అండ్ హెచ్బి, అలాగే ఎలక్ట్రాన్స్ ఆఫ్ టూ ఆటమ్స్ ఈఏ అండ్ ఈబి. రెండు ఎలక్ట్రాన్స్ మధ్యనేమో రెపల్షన్ ఉంటుంది, అలాగే రెండు న్యూక్లియస్ల మధ్యనేమో రెపల్షన్ ఉంటుంది. కానీ దీని న్యూక్లియస్ దాని ఎలక్ట్రాన్ ని, దాని న్యూక్లియస్ దీని ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేయడం మొదలు పెడతాయి. సో ఈ రకంగా హైడ్రోజన్ మాలిక్యూల్ ఫామ్ అవుతున్నప్పుడు అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి, అలాగే రెపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి. అయితే ఫైనల్ గా మీకు ఏం చెప్పాను, అట్రాక్టివ్ ఫోర్సెస్ విల్ ప్రిడామినేట్ ఓవర్ ద రెపల్సివ్ ఫోర్సెస్. అందు గురించే మనకి ఫైనల్ గా ఏం ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి డయాగ్రామాటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి
ఇక్కడ హెచ్ఏ అంటే హైడ్రోజన్ ఏ యొక్క న్యూక్లియస్ దేన్ని అట్రాక్ట్ చేస్తుంది, బి యొక్క ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ ఆఫ్ ఏ అట్రాక్ట్స్ న్యూక్లియస్ ఆఫ్ బి, అదనమాట. ఇవేమో పాత ఫోర్సెస్ మనం తీసేస్తున్నాం, ఇక్కడ ఇంటూ కొట్టాము, ఇవేమో రైట్ కొట్టాము. ఓకే, దీన్ని ఒక్కసారి జస్ట్ అలాగా మీరు పేపర్ మీద రాశారంటే క్లియర్గా అర్థమవుతుంది. సో దీస్ ఆర్ ద అట్రాక్టివ్ ఫోర్సెస్. సో కొత్తగా జనరేట్ అయినటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ దేనికి న్యూక్లియస్ ఆఫ్ ఏకి ఎలక్ట్రాన్ ఆఫ్ బికి, అలాగే ఎలక్ట్రాన్ ఆఫ్ ఏకి న్యూక్లియస్ ఆఫ్ బికి మధ్య కొత్తగా అట్రాక్టివ్ ఫోర్సెస్ జనరేట్ అయ్యాయి. ఎప్పుడు ఏ అనే హైడ్రోజన్ బి అనే హైడ్రోజన్ దగ్గరగా వస్తున్నప్పుడు. అలాగే రిపల్సివ్ ఫోర్సెస్ కూడా ఉంటాయని చెప్పన్నాను. దేనికి మధ్య రిపల్సివ్ ఫోర్సెస్, న్యూక్లియస్ ఆఫ్ ఏ అండ్ న్యూక్లియస్ ఆఫ్ బికి మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి. అలాగే ఎలక్ట్రాన్ ఆఫ్ ఏ అలాగే ఎలక్ట్రాన్ ఆఫ్ బికి మధ్య కూడా రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకుంటాం. దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఇప్పుడు ఫైనల్ గా ఏం జరుగుతుందో చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఈజ్ మోర్ దెన్ ద రిపల్సివ్ ఫోర్సెస్. స్టార్టింగ్ లో మీకు ఈ విషయాన్ని చెప్పాను. ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ద magnitude of attractive forces is more than the repulsive forces. అందు గురించే రెండు హైడ్రోజన్స్ దగ్గరగా వచ్చి స్వల్పంగా రిపల్సివ్ ఫోర్సెస్ ఉన్నా కానీ ఏమవుతుంది, మాలిక్యూల్ ని ఫామ్ చేస్తుంది. ఎలాగ మాలిక్యూల్ ని ఫామ్ చేస్తుందంటే బై ద డిక్రీజ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అని చెప్పన్నాను. కెమికల్ బాండ్ ఫార్మేషన్ ఈజ్ ఏ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. సో అండ్ యాజ్ ఎ రిజల్ట్ the two hydrogen atoms approach each other and the potential energy of the system decreases. ఎప్పుడైతే potential energy of the system decrease అవుతుందో then there will be more stability. ఆ స్టెబిలిటీ పొందడం కోసమే atoms will combine to form molecules. అది why do atoms combine అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు మీరు, whenever two atoms approach each other there is attractive as well as repulsive forces, but attractive forces predominate over the repulsive forces, and that process is exothermic process where there is decrease in potential energy, and due to the decrease in potential energy the stability of the system increases, hence a molecule is formed అని చెప్పి రాస్తారు. The two hydrogen atoms get bonded together to form a stable molecule with bond length 74 picometer, PiCO పైకోమీటర్. 10⁻⁻12 ఆఫ్ ఎ మీటర్ ని పైకోమీటర్ అని చెప్పి పిలుస్తాం. ఎంత ఉంటుందంటే డిస్టెన్స్ హైడ్రోజన్ కి 74 పైకోమీటర్స్ ఉంటుంది. Thus when the bond is formed energy is released. సో స్టార్టింగ్ నుంచి మీకు అదే పాయింట్ చెప్తున్నాను. whenever there is formation of a bond what happens, energy is released. The hydrogen molecule is more stable than the individual hydrogen atoms. అంటే విడివిడిగా రెండు హైడ్రోజన్ ఆటమ్స్ మోర్ స్టేబులా లేకపోతే హైడ్రోజన్ మాలిక్యూల్ మోర్ స్టేబులా అంటే మీరు ఏం చెప్తారు, హైడ్రోజన్ మాలిక్యూల్ ఈజ్ మోర్ స్టేబుల్. ఎందుకని, పొటెన్షియల్ ఎనర్జీ హ్యాస్ డిక్రీజ్డ్. ఎంత పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అయిందో కూడా మీకు ఇక్కడ వాల్యూ పరంగా చూపిస్తున్నాను. దిస్ ఈజ్ వన్ హైడ్రోజన్ అండ్ దిస్ వన్ ఈజ్ సెకండ్ హైడ్రోజన్. when these two hydrogen atoms come closer it results in the formation of hydrogen molecule and there is a bond between the two hydrogen atoms. Along with that an amount of energy released to the surroundings is 435.8 kilojoules per mole. ఇంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ రిలీజ్ అయింది కాబట్టి ఈ రెండు సిస్టమ్స్ లో ఏది మోర్ స్టేబుల్, హైడ్రోజన్ మాలిక్యూల్ విల్ బి మోర్ స్టేబుల్ దాన్ ద ఇండివిజువల్ హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏం చెప్తుంది, అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాయి, కెమికల్ బాండ్ ఫామ్ అవుతుంది. కెమికల్ బాండ్ ఫామ్ అవడం వల్ల పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ మనం స్టడీ చేసాం. సెకండ్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది కూడా మీరు బాగా స్కూల్ లెవెల్లోనూ చదివారు, అలాగే కాలేజ్ లెవెల్లోనూ కూడా చదివారు. సిగ్మా బాండ్, పై బాండ్, సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, పై బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసినటువంటివి. మళ్ళీ ఒకసారి జస్ట్ నేను రివైజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేచర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. Depending upon the type of overlapping, covalent bonds are two types.
సో దేని మీద ఆధారపడి ఉంటుంది? డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఓవర్లాపింగ్. స్టార్టింగ్ లో ఏం చెప్పాను? అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ టు ఫార్మ్ కెమికల్ బాండ్ అని చెప్పి చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్ కోవలెంట్ బాండ్స్ ఆర్ అగైన్ టూ టైప్స్. వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ ఈజ్ సిగ్మా బాండ్. It is formed by the end-to-end overlapping of bonding orbitals along the internuclear axis. సో మీరు సిగ్మా బాండ్ గురించి కానీ రాయవలసి వస్తే అదే వర్డింగ్ లో రాయవలసి ఉంటుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద ఎండ్ టు ఎండ్, అంటే చివరి నుంచి చివరికి ఓవర్లాపింగ్ ఆఫ్ బాండింగ్ ఆర్బిటాల్స్ అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. సో ఆ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ మీద ఈ ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ జరిగితే ఫామ్ అయ్యేటటువంటి బాండ్ పేరేంటి? ఇట్ ఈస్ ద సిగ్మా బాండ్. ఇవన్నీ పిక్చర్స్ తో చూపిస్తాను మీకు ఇప్పుడు, జస్ట్ ప్రస్తుతానికి స్టడీ చేయండి. సెకండ్ బాండ్ ఏంటి? పై బాండ్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద సైడ్ వైజ్ ఓవర్లాప్. ఎండ్ టు ఎండ్ కాదు, ఎండ్ టు ఎండ్ అయితేనేమో సిగ్మా బాండ్ వస్తుంది. సైడ్ వైజ్ ఓవర్లాప్ అంటే సైడ్ పక్క పక్కన కానీ ఆవరింపు ఉంటే, సైడ్ వైజ్ ఓవర్లాప్ ఉంటే దేనిది? half filled atomic orbitals of bonding atoms. As the strength of bond depends upon the extent of overlapping, sigma bond is stronger since overlapping of orbitals takes place to a larger extent than in pi bonds. Sigma bond ఎలా ఫామ్ అయింది? ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ ఆఫ్ బాండింగ్ ఆర్బిటాల్స్ అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. అర్థమైంది. దెన్ హౌ ఏ పై బాండ్ is formed? A pi bond is formed due to the sidewise overlap of the half-filled atomic orbitals. Half-filled అంటే ఆ ఆర్బిటాల్ లో ఒక ఎలక్ట్రాన్ ఉండాలి. సో half-filled atomic orbitals of bonding atoms. మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ బాండ్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్. అంటే ఓవర్లాపింగ్ ఆవరింపు ఎక్కువగా ఉంటే స్ట్రాంగ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఆవరింపు తక్కువగా ఉంటేనేమో కొంచెం తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి బాండ్ ఫామ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ ఎందులో ఎక్కువ ఉంది? సిగ్మా బాండ్ ఫార్మేషన్ లో ఉంది. కాబట్టి సిగ్మా బాండ్ ఈజ్ ఏ స్ట్రాంగర్ బాండ్. ఈ ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ ఏమో ఈ పై బాండ్ ఫామ్ అయినప్పుడు సైడ్ వైజ్ ఉంటుంది కాబట్టి తక్కువ ఓవర్లాప్ ఉంటుంది. హెన్స్ ఇట్ ఈజ్ ఏ వీకర్ బాండ్ కంపారిటివ్లీ. దేంతో కంపేర్ చేస్తే సిగ్మా బాండ్ తో పోల్చుకుంటే పై బాండ్ కొంచెం వీక్ బాండ్ ఫామ్ అవుతుంది అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని అదే పై బాండ్ ఫార్మేషన్, సిగ్మా బాండ్ ఫార్మేషన్ గురించి ఈ డయాగ్రామ్స్ మీరు చూసినట్టయితే క్లారిటీ ఇంకా బాగుంటుంది. చూడండి, s orbital combines with s orbital to form ss overlap and a sigma bond is formed. కంపల్సరీ ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అలాగే వన్ s orbital can overlap with a p orbital. వన్ p orbital. చూడండి, s orbital p orbital. ఈ రెండు ఓవర్లాప్ అయినా కానీ sp ఓవర్లాప్ అంటున్నాం దీన్ని. దిస్ ఆల్సో రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ సిగ్మా బాండ్ అనమాట. ఓకే, సిమిలర్లీ one p orbital can combine with another p orbital along the internuclear axis. ఇది చూడండి, ఇదంతా కూడా ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. along the internuclear axis ఇక్కడ pp overlap result in the formation of sigma bond. ఇలా మీరు రాయడమే, డంబెల్ షేప్ కదా. p orbital plus p orbital that gives rise to pp or overlap that result in the formation of a sigma bond అని చెప్పి మనం ఇక్కడ క్లియర్ గా చెప్పుకుంటున్నాం. ఇంకా చూద్దాం సైడ్ వైజ్ ఓవర్లాప్. సైడ్ వైజ్ ఓవర్లాప్ ఏం ఫామ్ చేస్తుంది? ఇట్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ పై బాండ్. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. సైడ్ వైజ్ ఓవర్లాప్ అంటే దిస్ ఈజ్ వన్ p orbital having an unpaired electron plus this is another p orbital having another unpaired electron. ఇవి రెండు కూడా ఇక్కడ సైడ్, ఈ సైడ్ అండ్ ఈ సైడ్ ఓవర్లాప్ అవుతాయి, నాట్ అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. సో సైడ్ సైడ్ ఓవర్లాప్ అవుతున్నాయి కాబట్టి తక్కువ ఓవర్లాపింగ్ జరుగుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఏ వీక్ బాండ్. సో పై బాండ్ అనేది ఈ రకంగా ఫామ్ అవుతుంది అని చెప్పి తెలుసుకుంటాం. ఓకేనండి. సో రెండు కలిపి బోత్ సిగ్మా బాండ్ యాజ్ వెల్ యాజ్ పై బాండ్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పై బాండ్ డజంట్ హ్యావ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఆ విషయం గుర్తు ఉంచుకోవాలి. ఒకవేళ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్ అని చెప్పి 5 మార్కర్ అడిగారు అనుకోండి, అప్పుడు ఈ విషయాలు రాయాలి. సిగ్మా బాండ్ హ్యాస్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ బట్ నాట్ పై బాండ్. అంటే అర్థం ఏంటంటే పై బాండ్ అంటూ ఫామ్ అవ్వాలంటే ముందు అక్కడ సిగ్మా బాండ్ ఉండి తీరాలి, ఆ తర్వాతే పై బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి, మాలిక్యూల్ స్టడీ చేద్దాం. దిస్ ఈజ్ ఎథిలిన్ మాలిక్యూల్ అండి.
C2H4 లేదా CH2 డబుల్ బాండ్ CH2 ఎథిలిన్. ఇది చూడండి సిగ్మా బాండ్. ఇది ఈ కార్బన్ మీద ఉన్నటువంటి ఒక ఆర్బిటాల్, ఈ కార్బన్ మీద ఉన్నటువంటి ఒక ఆర్బిటాల్ రెండు కూడా ఓవర్లాప్ అయితే సిగ్మా బాండ్ ఫామ్ అయింది. అఫ్ కోర్స్ ఇక్కడ ఈ హైబ్రిడైజేషన్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, పర్వాలేదు. హైబ్రిడైజేషన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ టాపిక్ కూడా కంప్లీట్ అయింది. ఓకే, సో ఆ రకంగా కార్బన్ కి ముందు ఏం ఫామ్ అయిందో చూడండి. దిస్ ఈస్ ద సిగ్మా బాండ్. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ సిగ్మా బాండ్ నెక్స్ట్ స్టెప్ లో ఏం జరుగుతుంది అంటే చూడండి, నెక్స్ట్ ఏం మిగిలింది మనకి ఇక్కడ, సైడ్ వైజ్ ఓవర్లాప్ జరగడానికి p ఆర్బిటాల్ ఉంది. ఈ కార్బన్ మీద ఒక p ఆర్బిటాల్, ఈ కార్బన్ మీద ఒక p ఆర్బిటాల్ ఉంది. ఇవి రెండు సైడ్ వైజ్ ఓవర్లాప్ అంటే పక్క పక్కగా ఓవర్లాప్ అవుతున్నాయి. అలా ఓవర్లాప్ అవడం వల్ల ఏం ఫామ్ అవుతుందని చెప్పుకుంటాం, ఇట్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ పై బాండ్. చూడండి ఇక్కడ పై బాండ్ ఫామ్ అయింది. సో సిగ్మా బాండ్ అండ్ పై బాండ్. సో దీన్ని పర్ఫెక్ట్ ఎథిలిన్ మాలిక్యూల్ లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే కార్బన్ కి ముందు సిగ్మా బాండ్ ఫామ్ అయిపోయింది, తర్వాత సైడ్ వైజ్ ఓవర్లాప్ వల్ల పై బాండ్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి మోర్ ఓవర్లాప్. ఎందుకని? ద ఓవర్లాప్ ఈజ్ అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్, కాబట్టి ఇది స్ట్రాంగ్ బాండ్ అవుతుంది. ఇక్కడేమో కొంచెం తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పై బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇన్ దిస్ వే బోత్ సిగ్మా బాండ్ యాజ్ వెల్ యాజ్ pi bond will be formed in this particular example ethylene molecule. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఎగ్జామినేషన్ లో రాయవలసి ఉంటుంది. వాట్ ఆర్ ద పాస్టులేట్స్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటే వరుసగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రండి. అంటే హౌ హైడ్రోజన్ మాలిక్యూల్ ఈజ్ ఫార్మ్డ్ రాయండి, డిక్రీజ్ ఇన్ ఎనర్జీ చూపించండి, అలాగే దాని తర్వాత సిగ్మా బాండ్ ఫార్మేషన్ గురించి రాయండి, పై బాండ్ ఫార్మేషన్ గురించి రాయండి, నేను ఇప్పుడు చూపించినటువంటి డయాగ్రామ్స్ కూడా రాయండి. ఇవన్నీ రాసిన తర్వాత దెర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్. స్టార్టింగ్ లో ప్రపోజ్ చేయబడినటువంటి థియరీ ఇది, కాబట్టి అప్పుడు ఉన్నటువంటి విషయాలను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేయాలంటే కష్టం. సక్సెస్ఫుల్ గా చాలా విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసింది, కొన్నిటిని చెప్పలేకపోయింది. ఆ చెప్పలేకపోయినటువంటి విషయాలే మనకి లిమిటేషన్స్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ అడుగుతారు. ఒకవేళ ఎగ్జామినేషన్ లో అడిగితే ఈ 2-3 పాయింట్స్ ఏవైతే స్పెసిఫిక్ గా ఉన్నాయో వాటిని కూడా మీరు రాయడానికి ట్రై చేయండి. ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ ద వ్యాలెన్స్ బాండ్ థియరీ ఇంక్లూడ్, అంటే ఎక్కడెక్కడ వ్యాలెన్స్ బాండ్ థియరీ కెమికల్ బాండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇబ్బంది పడింది అనే విషయాలు మనం స్టడీ చేస్తాం. ఫెయిల్యూర్ టు ఎక్స్ప్లెయిన్ ద టెట్రావాలెన్సీ ఎగ్జిబిటెడ్ బై కార్బన్. కార్బన్ ఎగ్జిబిట్స్ టెట్రావాలెన్సీ అకార్డింగ్ టు వాన్ హాఫ్ అండ్ లీబెల్. ఆ టెట్రావాలెన్సీ ఎగ్జిబిట్ చేయడం వల్లనే బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 109 degrees 28 minutes ఉంటుంది అని చెప్పి మనం గతంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా సైక్లో ఆల్కేన్స్ గురించి చెప్పుకున్నప్పుడు మాట్లాడుకున్నాం. సో ఆ టెట్రావాలెన్సీని వ్యాలెన్స్ బాండ్ థియరీ సక్సెస్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అనేది ఫస్ట్ డ్రాబ్యాక్. నో ఇన్సైట్ ఆఫర్డ్ టు ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ గురించి అసలు ఏమీ ప్రస్తావన లేదు. ద థియరీ అజ్యూమ్స్ దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ లోకలైజ్డ్ ఇన్ ద స్పెసిఫిక్ ఏరియాస్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దే ఆర్ కంప్లీట్లీ డైనమిక్ ఇన్ నేచర్ అండ్ దే ఆర్ డీలోకలైజ్డ్ టు ద మాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్. కానీ వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏం చెప్తుంది, ఎలక్ట్రాన్స్ ఆర్ లోకలైజ్డ్ అంటే రెండు ఆటమ్స్ మధ్యన ఫామ్ అయినటువంటి బాండ్ లోనే ఉంటాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత రోజుల్లో చాలా సందర్భాల్లో అది కాదు అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. ఇట్ డస్ నాట్ గివ్ ఏ క్వాంటిటేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద థర్మోడైనమిక్ ఆర్ కైనెటిక్ స్టెబిలిటీస్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క థర్మోడైనమిక్ అండ్ కైనెటిక్ స్టెబిలిటీస్ ని కరెక్ట్ గా క్వాంటిటేటివ్ గా ఇంటర్ప్రెట్ చేయలేకపోయింది వ్యాలెన్స్ బాండ్ థియరీ. అలాగే it could not distinguish between weak and strong ligands. So you might have heard the term ligand. What is a ligand? A ligand is a species which has the ability to donate a pair of electrons, like ammonia, water molecule, etc. Ammonia గాని వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే దాని మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ డొనేట్ చేయగలిగితే ఏదైనా స్పీసీస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లైగాండ్. ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ లైగాండ్స్ కొన్ని సందర్భాల్లో వీక్ గా ఎందుకుంటాయి, కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్ గా ఎందుకుంటాయి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రాంగ్ లైగాండ్. ఎందుకంటే కార్బన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ ని చాలా ఈజీగా డొనేట్ చేయగలుగుతుంది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రాంగ్ లైగాండ్. సో ఈ వీక్ లైగాండ్ అండ్ స్ట్రాంగ్ లైగాండ్ అనే విషయాన్ని వ్యాలెన్స్ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ లైగాండ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ మీరు కొంచెం హైయర్ క్లాసెస్ లోకి వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్ గా నేర్చుకుంటారు. నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద కలర్ ఎగ్జిబిటెడ్ బై కోఆర్డినేషన్ కాంపౌండ్స్.
This is the major drawback అండి. Valence bond theory could not explain the color of complexes. So without explaining the color of complexes, the study of any theory will be incomplete. అందుగురించే valence bond థియరీని ప్రిలిమినరీ థియరీగానే పరిగణిస్తారు తప్ప అడ్వాన్స్డ్ థియరీగా పరిగణించరు. So these are some of the limitations of valence bond theory. Okay, so we studied in detail about the valence bond theory. Basing on this valence bond theory, now we have to analyze the structures of two important molecules. One is nickel tetracarbonyl and the second one is ClF3 molecule, which is an interhalogen compound. Nickel tetracarbonyl and ClF3 molecules యొక్క స్ట్రక్చర్ ను మనం ఇప్పుడు ఎలిసిడేట్ చేయాలి, డీటెయిల్ గా స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి, అలర్ట్ గా ఉండండి. ఇక్కడ నేను చెప్పేది మీరు రాసుకోండి, అక్కడ స్ట్రక్చర్ కూడా రాసుకోండి. స్ట్రక్చర్ వచ్చినప్పుడు స్ట్రక్చర్ కూడా రాయండి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ మాలిక్యూల్ విచ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ? నికెల్ tetracarbonyl. We are trying to explain the structure of nickel tetracarbonyl basing on valence bond theory, VBT. Let us start like this. Nickel tetracarbonyl formalize NiCO 4 times. Nickel tetracarbonyl. Carbonyl ante manam CO molecules, carbon monoxide. So nickel forms a complex with carbon monoxide molecule which is called as nickel tetracarbonyl. So ikkada sardaga ikkada rasanu, one nickel atom plus 4 carbon monoxide molecules, they give result to nickel tetracarbonyl. Step by step start cheddam. What is the central atom in nickel tetracarbonyl? It is nickel. What is the atomic number of nickel? Z is equal to 28. So అందుకే డి బ్లాక్ చెప్పేటప్పుడు చాలా ఎక్కువ స్ట్రెస్ చెప్తూ ఉంటాను. కనీసం 3D సిరీస్ లో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ నన్నా గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క అటామిక్ నెంబర్ ని బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి అంటాం. స్కాండియం, టైటానియం, వెనిడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ 21 to 30. సో అవి మనం కంఠస్థం వచ్చేయాలి. వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా చాలా చాలా యాక్యురేట్ గా స్పాంటేనియస్ గా రాయగలగాలి, మినిమం అది. ఇంకా అది కూడా రాకపోతే మనం బిఎస్సి కంటిన్యూ చేయాలా వద్దా అనేది అది నిర్ణయించుకోవాల్సింది మీరు. So what is the central atom in this particular complex? It is nickel with atomic number Z value 28. So 28 ఉంది కాబట్టి what will be the valence shell electronic configuration of the ground state? So outer electronic configuration will be 3d8 4s2. 3d8 4s2 is the outer electronic configuration of nickel in ground state. Note చేయండి మీరు అక్కడ. తర్వాత all of these 10 electrons, 10 అంటే 8 ఏమో 3D లెవెల్లో, 2 ఏమో 4s లెవెల్లో ఉన్నాయి, రెండు కలిపితే 10 electrons. All of these 10 electrons are pushed into 3D orbitals. అంటే ఈ రెండు ఎలక్ట్రాన్స్ ని కూడా ఎందులోకి పుష్ చేస్తున్నాం మనం? 3D లోకి పుష్ చేస్తున్నాం. అండ్ గెట్ పేర్డ్ అప్ వెన్ స్ట్రాంగ్ ఫీల్డ్ కార్బన్ మోనాక్సైడ్ లైగాండ్స్ అప్రోచ్ నికెల్ ఆటమ్. జస్ట్ ప్రీవియస్ స్లైడ్ లోనే చెప్పుకున్నాం, దేర్ ఆర్ సమ్ లైగాండ్స్ విచ్ ఆర్ స్ట్రాంగ్ లైగాండ్స్ and some are weak ligands ani. Carbon monoxide is a strong ligand. Since carbon monoxide is a strong ligand, it has the ability to push the electrons into 3D level. Ni ee 3D level loki push cheyadaniki kavalsinatuvanti strength evar daggara undi? Carbon monoxide daggara undi. That's why it is a strong ligand. Okay, adi appudu jarugutundi when carbon monoxide approaches the nickel atom. సో అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ గా చేంజ్ అయింది, నేను అది చూపిస్తాను. ఇప్పుడు ఇది ఖాళీ అయిపోయింది కదా 4s లెవెల్. ఈ రెండు ఎలక్ట్రాన్స్ ఎందులోకి వెళ్ళాయి? 3D లెవెల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి 4s లెవెల్ ఖాళీ అయిపోయింది. ద ఎంటీ 4s అండ్ 3 4p ఆర్బిటాల్స్, చూడండి ఇంకేమున్నాయి? ఖాళీ అయినటువంటి 4s అలాగే 4p 3 ఆర్బిటాల్స్, దే అండర్గో sp3 హైబ్రిడైజేషన్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ nickel tetracarbonyl lo hybridization is sp3. Okay, and form bonds with carbon monoxide ligands to give finally nickel tetracarbonyl. ఏ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయ్యాయో జాగ్రత్తగా చూడండి, మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. ఇదంతా అరేంజ్మెంట్ చూసిన తర్వాత ఒక్కటంటే ఒకటి కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండదు. వెన్ దెర్ ఈస్ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఇట్ ఈస్ డయామాగ్నెటిక్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటేనే పారామాగ్నెటిక్. ఆ విషయం కూడా మీకు తెలుసు, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్.
Since there is sp3 hybridization, what is the expected shape of the molecule? It is tetrahedral. sp3 hybridization అనగానే tetrahedral geometry గుర్తుకు రావాలి. So nickel tetracarbonyl is having which type of geometry? Tetrahedral geometry is there. It is diamagnetic. Why it is diamagnetic? There are no unpaired electrons in the molecule. I hope each and everybody is understanding clearly. డౌట్ ఏమన్నా ఉన్నా కానీ తర్వాత అడగొచ్చు. సో ఇప్పుడు చెప్పినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా మీరు రాయండి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 3d8 4s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది గ్రౌండ్ స్టేట్ లో అని చెప్పన్నాను. జెడ్ వాల్యూ ఎంత? 28. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నికెల్ ఆటమ్ ఇన్ గ్రౌండ్ స్టేట్. నికెల్ చూడండి 3d8 2 4 6 7 and 8. ఈ 3d లెవెల్లో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇక్కడ చూడండి 4s లెవెల్లో ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4p లెవెల్లో 0 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. Now what I am saying is carbon monoxide ligand is a strong ligand. What is a ligand? Ligand is a species which has the ability to donate a pair of electrons. Pair అంటే రెండు, ఒక జత ఎలక్ట్రాన్ ని దానం చేసే స్వభావం ఉన్నటువంటి దాన్ని లైగాండ్ అని చెప్పి అంటాం. కార్బన్ మోనాక్సైడ్ లైగాండ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ లైగాండ్ కాబట్టి పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. అంటే 4s లో ఉన్న ఈ 2 ఎలక్ట్రాన్లు ఎందులోకి వెళ్తున్నాయి? 3d లోకి వెళ్ళిపోతున్నాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాం అదే దాన్ని. ఇది ఎప్పుడు జరుగుతుంది? నికెల్ ఆటమ్ ని ఇవి సరౌండ్ చేస్తాయి. కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ నెమ్మదిగా నికెల్ ఆటమ్ ని అప్రోచ్ అవుతూ ఉంటాయి. దగ్గరికి వస్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ జరుగుతుంది. ఓకే, చేంజ్ ఇన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నికెల్ ఆటమ్ వెన్ కార్బన్ మోనాక్సైడ్ లైగండ్స్ అప్రోచ్. సో ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ జరిగిన తర్వాత, అంటే పేరింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు మనకి ఏమున్నాయో చూడండి. 4s ఆర్బిటాల్ ఖాళీగా ఉంది. ఆల్రెడీ 3 4p ఆర్బిటాల్స్ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక 4s ఆర్బిటాల్ అలాగే 3 4p ఆర్బిటాల్స్ కలిపి sp3 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. sp3 హైబ్రిడైజేషన్ ఇగో చూడండి 4s అండ్ 4p. ఒకటేమో 4s, మూడేమో 4p. sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. sp3 హైబ్రిడైజేషన్ జరిగితే హౌ మెనీ hybrid orbitals will be formed? 4 hybrid orbitals will be formed. ఈ 4 hybrid orbitals లోకి ఒక్కొక్క కార్బన్ మోనాక్సైడ్ ఏమిస్తుంది? ఒక జత ఎలక్ట్రాన్లను ఇస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లైగాండ్. ఈచ్ కార్బన్ మోనాక్సైడ్ డొనేట్స్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి ఇదో కార్బన్ మోనాక్సైడ్, ఇదో కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఇది కార్బన్ మోనాక్సైడ్. సో ఫైనల్ గా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి. దాన్నే డేటివ్ బాండ్స్ అని చెప్పి కూడా అంటాం, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నికెల్ ఆటమ్ ఇన్ నికెల్ టెట్రాకార్బనైల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ రకంగా ఉంటుంది. ఓకే, సో ఇది టెట్రాహెడ్రల్ షేప్ ఆఫ్ నికెల్ కార్బనైల్. కీ పాయింట్స్ ఏమున్నాయో చూడండి. ఇప్పుడు మీరే చెప్పగలగాలి కీ పాయింట్స్ ఏంటి అనేది. హైబ్రిడైజేషన్ ఆఫ్ నికెల్ ఇన్ నికెల్ టెట్రాకార్బనైల్ ఏంటండి? sp3. ఓకే, ఆల్రెడీ మీకు నేర్పించాను కాబట్టి hybridization of nickel in nickel tetracarbonyl is sp3. Shape and structure, that is geometry. sp3 hybridization కాబట్టి geometry of nickel tetracarbonyl tetrahedral. రాస్తున్నారు అనుకుంటున్నారు మీరు అందరూ కూడా ఈ పాయింట్స్ ని. ఇట్ ఈస్ టెట్రాహెడ్రల్. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ నేచర్? ఇప్పుడే చెప్పాను డయామాగ్నెటిక్. ఎప్పుడు డయామాగ్నెట్ అవుతుంది? అన్ని కూడా పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే. చూడండి అన్ని కూడా పెయిర్ అయిపోయి ఖాళీగా ఎవరు లేరు ఇక్కడ. అన్ని కూడా పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ ఎ లో స్పిన్ కాంప్లెక్స్. లో స్పిన్ కాంప్లెక్స్, హై స్పిన్ కాంప్లెక్స్ అనేది హైయర్ స్టడీస్ లో మీకు వస్తుంది అనుకోండి. అంటే ఏంటంటే లోయర్ 3d ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయితేనేమో లో స్పిన్ కాంప్లెక్స్ అంటాం. హయ్యర్ అంటే 4d ఆర్బిటాల్స్ దీని తర్వాత వస్తాయి, అవి ఇన్వాల్వ్ అయితేనేమో హై స్పిన్ కాంప్లెక్స్ అంటాం. దాని గురించి మీరు ప్రస్తుతానికి పట్టించుకోవద్దు. సో ఈ రకంగా నికెల్ టెట్రాకార్బనైల్ ఏర్పడుతుంది. హైబ్రిడైజేషన్ ఈజ్ sp3, షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ టెట్రాహెడ్రల్ అండ్ మ్యాగ్నెటిక్ నేచర్ ఈజ్ డయామాగ్నెటిక్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ టాపిక్. నికెల్ టెట్రాకార్బనైల్ అలాగే తర్వాత వచ్చే ClF3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాలిక్యూల్ ఇదే, మళ్ళీ ఇంకా నికెల్ టెట్రాకార్బనైలే చూపిస్తున్నాం. ఇది టెట్రాహెడ్రల్ జామెట్రీ. టెట్రాహెడ్రల్ జామెట్రీ ఆఫ్ నికెల్ టెట్రాకార్బనైల్ ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ ఉంటుంది. దీన్ని ప్రాక్టీస్ చేయండి.
కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే ఇలా రాయండి, లేకపోతే ఇలా రాయండి, రెండు కరెక్టే. కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఇలా సింపుల్ గా ఇలా రాసేస్తే గొడవ ఉండదు, సింపుల్ గా ఉండి మీకు అర్థం అవడం కోసం అని చెప్పి ఈ రకమైనటువంటి డయాగ్రామ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ డయాగ్రామ్ ఫర్ నికెల్ టెట్రా కార్బనైల్. ఈ అన్నిటిని కలిపేశారనుకోండి, కలిపితే అదే మనకి ఏమొస్తుంది, టెట్రాహైడ్రల్ జామెట్రీ అరేంజ్మెంట్ వస్తుంది అని చెప్పి తెలుస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ మాలిక్యూల్. అనదర్ మాలిక్యూల్ ఈజ్ క్లోరిన్ ట్రైఫ్లోరైడ్. క్లోరిన్ ఫ్లోరిన్ రెండు కూడా హాలోజన్సే. రెండు హాలోజన్స్ మధ్యన కాంపౌండ్ కానీ ఫామ్ అయితే అది ఏమని చెప్పుకుంటాం మనం, టెట్రాహైడ్రల్ అని చెప్పుకుంటాం కదా. నికెల్ టెట్రాహైడ్రల్ కాంపౌండ్ విల్ బి ఫార్మ్డ్. ఇట్ ఈస్ an interhalogen compound. చూడండి, hybridization of ClF3, and to understand how the hybridization actually occurs. ClF3 is normally sp3d hybridized. ఒకసారి ముందు గ్లిమ్స్ ఓవర్ దిస్ మాలిక్యూల్ చూద్దాం. నేమ్ ఆఫ్ ద మాలిక్యూల్ క్లోరిన్ ట్రైఫ్లోరైడ్. మాలిక్యులర్ ఫార్ములా ClF3. హైబ్రిడైజేషన్ టైప్ వచ్చి sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. బాండ్ యాంగిల్ ఏమో 175 డిగ్రీస్ ఉంటుంది. జామెట్రీ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ టీ షేప్డ్. గుర్తుపెట్టేసుకోండి ఇది. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్? టీ షేప్డ్. ClF3 షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ టీ షేప్డ్. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మిగిలిన డీటెయిల్స్ అన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ Cl atom needs to combine with fluorine atoms to form ClF3, it needs 3 unpaired electrons to bond with 3 fluorine atoms. అది తెలిసిందే. ఒక Cl ఒక ఫ్లోరిన్ తో బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండాలి. మరి 3 ఫ్లోరిన్ ఆటమ్స్ తో బాండ్ ఫామ్ చేయాలంటే ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి? 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. కానీ యాక్చువల్ ప్రాక్టీస్ లో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఓన్లీ 1 అన్పేర్డ్ ఎలక్ట్రానే ఉంటుంది. మీకు చూపిస్తాను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. హియర్ in the Cl atom only 1 unpaired electron is present in the 3p subshell. Hence excitation is essential. అంటే లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్ కి ఎక్సైట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, విచ్ రిజల్ట్ ఇన్ 3 unpaired electrons. ఈ ఎక్సైటేషన్ జరిగితే 3 unpaired electrons వస్తాయి. All in all, during hybridization, one 3s, 3p and one 3d orbital participate in the process, which leads to the formation of 5 sp3d hybrid orbitals. Here 2 hybrid orbitals will contain a pair of electrons. So already occupy అయ్యి ఉంటాయి అన్నమాట. Out of the 5 sp3d hybrid orbitals, 2 hybrid orbitals will contain a pair of electrons, and 3 hybrid orbitals will contain unpaired electrons, which will overlap with the 2p orbital of F to form single bonds. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్. ద సెంట్రల్ ఆటమ్ Cl నీడ్స్ 3 unpaired electrons to bond with 3 F atoms. అది తెలుసు. ClF3 should consist of 3 bond pairs and 2 lone pairs. One 3s, 3mo, 3p, and one of the 3 d orbitals of Cl participate in the hybridization, and 5 sp3d hybrid orbitals are formed అని చెప్పి ఆల్రెడీ మీకు చెప్పాను. ClF3 molecular geometry is said to be ఏ షేప్ ఉంటుందని చెప్పుకున్నాం? T shaped. It acquires such shape because of the presence of 2 lone pairs which take up equatorial positions, and there are greater repulsions. So 2 lone pairs, 3 ఏమో bond pairs ఉంటాయి. ఆ 2 lone pairs మధ్యన ఉన్నటువంటి repulsions కారణంగా ఫైనల్ గా షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ విల్ బి టీ షేప్డ్ అన్నమాట. అది మీరు గుర్తుంచుకుని నోట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ షేప్ చూడండి, టీ షేప్ లో ఉంటుంది అన్నమాట. అంటే దీన్ని కొంచెం 90 డిగ్రీస్ తిప్పారు అనుకోండి, ఎలా వస్తుంది అప్పుడు? కింద ఇలాగా వచ్చి ఇలాగ టీ లా కనిపిస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టీ షేప్. ఈక్వటోరియల్ పొజిషన్స్ లోనేమో 2 లోన్ పేర్స్ ఉన్నాయి చూడండి. దిస్ ఇస్ 1 లోన్ పేర్, దిస్ ఇస్ అనదర్ లోన్ పేర్. వీటి మధ్య రెపల్షన్స్ ఉంటాయి. ఆ రెపల్షన్స్ వల్ల బాండ్ యాంగిల్ ఏమో 175 డిగ్రీస్ ఉంటుంది. అది చూపిస్తాను. ఇక్కడ ఒక్కొక్క దాన్ని స్టడీ చేసుకుంటూ వద్దాం. ఓన్లీ 1 unpaired electron permits 1 covalent bond. ఇక్కడ ఎన్ని unpaired electrons ఉన్నాయి చూడండి. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్ atom 3s2 3p5, 3s2 3p5, chlorine 17. 3s2 3p5 is the ground state electronic configuration of then the chlorine.
కానీ ఎన్ని బాండ్స్ ఫామ్ చేయాలి? 3 బాండ్స్ ఫామ్ చేయాలి. అంటే 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇందులోకి ఎక్సైటెడ్ స్టేట్ లోకి 3Dలోకి పంపిస్తాం. 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ పర్మిట్ 3 కోవలెంట్ బాండ్స్. ఇప్పుడు చూడండి ఎన్ని కోవలెంట్ బాండ్స్ వచ్చాయో. ఫామ్ అవడానికి అవకాశం ఉందా? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 1 2 3. ఇప్పుడు చూడండి ఒక S 3P ఒక D కలిపి sp3d హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. sp3d హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇందులో ఏముందో చూడండి. రెండేమో లోన్ పేర్స్ ఉన్నాయి. ఈ 3నేమో చూడండి ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో నింపబడి ఉంది. ఇవి ఫ్లోరిన్ నుంచి వచ్చేటటువంటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని తీసుకుని 3 సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తాయి ఇలా. సో sp3d హైబ్రిడైజేషన్, ఫార్మేషన్ ఆఫ్ ClF3 మాలిక్యూల్ బై sp3d హైబ్రిడైజేషన్. ఈ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా మీరు స్టడీ చేయాలి. ఇక ఫైనల్ గా మీకు ఉన్నటువంటి స్ట్రక్చర్ 175 డిగ్రీస్ Cl కి F కి Cl కి F కి Cl కి F కి మధ్యన కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయ్యి అడిషనల్ గా 2 లోన్ పేర్స్ ఉన్నాయి Cl మీద. ఈ 2 లోన్ పేర్స్ మధ్యన రిపల్షన్ ఉండడం వలన షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ T షేప్ విత్ బాండ్ యాంగిల్ 175 డిగ్రీస్. సో ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా స్టడీ చేసినట్టయితే వ్యాలెన్స్ బాండ్ థియరీ కంప్లీట్ అవుతుంది.